జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్పాల్సి వస్తే జూనియర్ ఎన్టీఆర్ తో గేమ్స్. రజనన్న భారీ తారాగణం కలిపి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి హిట్ చేయగలంటారా? రజనీకాంత్ గారిని తప్పుకుంటే మంచిదేమనిపిస్తుంది. హెల్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్. ఆ విషయానికి వస్తే అస్సలు సిస్సులైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ లాగా మాట్లాడబోతున్నా. కాలర్ ఎత్తింది దించుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు మీరు డై హ్యాట్ రజనన్న ఫ్యాన్స్ అనుకోండి. పిల్ వద్దులే. ఉమ్. రజనీకాంత్ గారి ముందు సూపర్ స్టార్సే పిల్లోడు. నాకు తెలిసి ఫస్ట్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. రజనన్న గురించి మీరు అప్పుడు డేస్ చెప్తున్నారు, ఇప్పటికి కూడా అలాగే ఉందా? ఇలాగ అయిపోయింది, పని అయిపోయింది, సర్దుకోమన్నారు. రజనన్న ఇంతకు ముందు రజనన్న కాదు, కొంచెం పెద్ద ఆయన అయిపోయారు. వాట్ సూపర్ స్టార్ కాంట్ డూ. దద్దరిల్లిపోతుంది నార్త్. ఇది పరిచయం చేయలేదు ఈ 10 ఏళ్లలో. సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఒకే రోజు రిలీజ్ అయ్యి అనుకున్నాం. రజనీకాంత్ కి ఫ్యాన్స్ ఉంటారు, అందరు ఫ్యాన్స్ ఉన్నారు. హీరోసే రజనీకాంత్ కి ఫ్యాన్స్. 1000 కోట్లు రాబోతుంది. ఒక్క రజనీకాంత్ విధ్వంసం జరగబోతుంది. ఇది సినీ మా విజయం, సినీ మన విజయం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కనుక మన రజనన్నకి విష్ చేసుకుంటూ 2 సినిమాలు సక్సెస్ అవ్వాలి కోరుకోండి. అండ్ రజనన్న ఫ్యాన్స్ అయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కామెంట్స్ చేయండి. రెండు దే ఆర్ గోయింగ్ టు బి మ్యాసివ్ హిట్స్. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్, మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఢీ కొట్టుకోబోతున్నారు. అండ్ ఇది బీభత్సాలు సృష్టించబోతుంది. కానీ ఈ రోజు మన ఫస్ట్ ఆడియన్స్ ఎప్పుడు కూడా మనతో, నేను ఏ మూవీకి వెళ్తే ఆ మూవీస్ డైహార్డ్ ఫ్యాన్ అంటారు కదా, కానీ ఈ రోజు మన ఫస్ట్ ఆడియన్స్ ని మన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఎలా రియాక్ట్ అవుతారో, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఫ్యాన్ అయితే ఎలా రియాక్ట్ అవుతారో చెక్ చేద్దాం. హియర్ మై సెల్ఫ్ భగవాన్, హియర్ వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే. హాయ్ ప్రసన్, ఈ రోజు మీ ఫస్ట్ ఆడియన్స్ కాదు, మన 2 మూవీస్ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారిదిను జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒకటే డేన రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి మూవీని యాజ్ ఎ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయితే కనుక మీరు ఎలా ఎగ్జాక్ట్ రియాక్ట్ అవుతారో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అవును భగవాన్, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 2 ఫిల్మ్స్ కూడా. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్, సూపర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ భారీ తారాగణంతో. మన నాగార్జున గారు కూడా ఉన్నారు, ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్, ఇలా ఇట్స్ వండర్ఫుల్ మూవీ ఒక సైడు. ఇక యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వార్ 2 ప్రతిష్టాత్మకమైన స్పై, అది సిరీస్ ఎంత ఆకట్టుకుందో తెలుసు. దానికి ఒక స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంది. అందులో పిలిచి మరీ జూనియర్ ఎన్టీఆర్ కి ని ప్రతిష్టాత్మకంగా పెట్టుకున్నారు. ఇలాగా ఈ 2 ఒకే తేదీన వస్తున్నప్పుడు ఎంత సంచలనాత్మకంగా ఉంటుందో, ఎలా ఉంటుందో ఆ హుషారు హోరు మనం తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్పాల్సి వస్తే ఆగస్టు 14 ఏం జరగబోతుందో, అసలు చిన్నప్పుడే రామాయణం తీసి ఎంత గొప్ప నటుడో తేల్చి పడేసి, నూనూగి మీసాల వయసులో ఆది ఫిల్మ్స్ తో తొడగొట్టి మాస్ను మడత పెట్టి జనాన్ని అందరూ తన వైపు తిప్పించుకొని ప్రపంచం సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ తో గేమ్స్ ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం. ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు రికార్డులు, హౌసులు ఫుల్, థియేటర్స్, ఈ సెంచరీలు. మడత పెట్టి 150 సెంటర్స్ లో సింహాద్రి, మా ఊర్లో కూడా 100 రోజులు ఆడింది. జూనియర్ ఎన్టీఆర్ స్టామినా అంతా ఇంత కాదు. తొడ కొడితే ఎక్కడ పడితే అక్కడ అన్ని పడిపోయినాయి. ఎంత ఏమన్నా కానీ మీరు ఇప్పుడు ఇన్ని చెప్తా గానీ రజనన్న వస్తున్నాడు కదా, రజనన్న భారీ తారాగణం కలిపి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి హిట్ చేయగలంటారా? రజనీకాంత్ గారు ఓకే సూపర్ స్టార్, మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ యుద్ధం జరగబోతుంది. వార్ 2లో ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో తెలుసా యష్ రాజ్ ఫిల్మ్స్. వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ ని, ఎవరు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి సంబంధించి, కానీ పిలిచారంటే అతని స్టామినా ఎంత ఉంటే పిలిచారు, అతనికి ఎంత పాపులారిటీ ఉంటే పిలుస్తారు. హృతిక్ రోషన్ పక్కన ఇండియాని షేక్ చేసిన 6 ప్యాక్, డాన్స్, నటన అన్ని అతనికి సమఉజ్జిగా ఎంచుకోవాలంటే ఎవరిని అని వెతికి జలడేసి మరి పట్టి పిలిచారు జూనియర్ ఎన్టీఆర్ ని. డాన్స్ లో, డిక్షన్ లో, నటనలో చూసుకోండి. వార్ విత్ ఇన్ వార్, వాళ్ళకు వాళ్లే సాటి. రజనీకాంత్ గారిని తప్పుకుంటే మంచిదేమనిపిస్తుంది. వారు 1 సైడ్ అయిపోద్ది. ఎప్పుడో చెప్పాంగా మేము. కానీ ఒక చిన్న డౌట్ అండి, ఇది ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ డెఫినెట్లీ ఇంతకు ముందు పాన్ ఇండియా లెవెల్లో తెలియలేదు, ఓకే. అండ్ మేబీ ఈ RRR వల్ల తెలిసిపోయారు. నాకు సంబంధించి మన రాజమౌళి గారి వల్ల తెలిసి వెళ్ళినట్టు కదా. ఇక్కడ రాజమౌళి గారి వల్ల తెలిసి వెళ్తే వాళ్ళేం తీసుకోరు. వాళ్ళ వార్ 2 ఫ్రాంచైజ్ లో వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటే అఫ్ కోర్స్ రాజమౌళి గారి వల్ల కూడా ఉపయోగపడి ఉంటుంది. అందులో ఎవరు కాదనే అంశమే కాదు.
కానీ ఎన్టీఆర్ల విషయం లేకపోతే ఎన్టీఆర్ ని పెడితే ఆ పాత్రలో ఉమ్, ఆ హృతిక్ రోషన్ కి పోటీగా సరిసాటిగా మెప్పించలేడు అనుకుంటే ఆయన ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు ఏమైనా చుట్టాలా? వేరే వాళ్ళు తీసుకుంటారు. చాలా మంది ఉన్నారు కదా. మన మన సైడ్ నార్త్ లో ఉన్నారు, సౌత్ లో ఉన్నారు, సూపర్ స్టార్స్ ఉన్నారు. హూ ద హెల్ ఈజ్ జూనియర్ ఎన్టీఆర్? ఆ విషయానికి వస్తే అవును. వాళ్ళకి కనపడింది కాబట్టి, ఇది ఈయనే ఉమ్, చేయగలడు కాబట్టి తీసుకున్నారు. అంతే. దద్దరిల్లిపోతుంది. అవును. వెయ్యి అరే, సినిమాలో అసలు విషయం లేకపోతేనే అలా జ ఆ దేవరని తన భుజస్కంధాల మీద ఆయన మోస్తే ఆయన ఫ్యాన్ బేస్ ఎంత ఉంది? ప్రతి ఒక్క ఊర్లో మాస్ అనే వాళ్ళ మాటే జూనియర్ ఎన్టీఆర్. 500 కోట్లు అట్లా అవలేలు గట్ట పడేశారు. చూసావుగా అంటే దేవరా? యా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదండి, ఇప్పుడు ఇది ఆ, చిన్నప్పటి నుంచి యూనో అది ఇది రికార్డులు ఇవన్నీ ఇది పాన్ ఇండియా లెవెల్లో తెలియదు. నేను యాక్సెప్ట్ చేస్తాను మీరు చెప్తుంది. ఇది మన ఆంధ్ర తెలంగాణలో అన్న జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇక అది ఇక బీభత్సం. సో ఇది డెఫినెట్లీ ఇది ఫస్ట్ మూవీయే కదా అక్కడ. సో అంత క్రాక్ చేయగలుగుతారా? ఏది వెళ్ళిపోయి రజనీని మొత్తం అసలు రజనీన్ మూవీలో అందరూ ఉన్నట్టున్నారు నాకు తెలిసి. సో వాట్ మేక్స్ ఇట్ టు బి అంత హిట్ చేయగలిగేది ఏముంటుంది? ఏ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు? వార్ టు ఫ్రాంచైజ్ ఇట్ సెల్ఫ్ ఎస్ట్రాస్ ఫిల్మ్స్. ఇది 6th ఫిల్మ్. టైగరు, టైగర్ 2, టైగర్ జిందా హై, ఇలా చాలా ఫిల్మ్స్ మనం ఎస్ట్రాస్ ఫిల్మ్ సిరీస్ లో. దానికి ఒక ఆ ఫ్రాంచైజీకే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవును. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఉమ్, ఆ ఫిల్మ్ ఉమ్, ఫిల్మ్ కి చాలా ప్రత్యేకమైన ఒక డైమండ్స్ లాంటి వాళ్ళని ఎంచుకొని మరి సెలెక్ట్ చేసి ఆ ఫిల్మ్ లో సెలెక్ట్ కావాలన్నా కానీ వాళ్ళు 6 ప్యాక్స్, సెపరేట్ ట్రైనింగ్ తోనే, నిజంగా రా ఏజెంట్లు కూడా చేయరు. అంత చేస్తేనే కానీ దాని లోపలికి తీసుకెళ్లరు. అలాగా వడ వడపట్టి సాన పెట్టి తీసుకుంటారు. అది అందరికి తెలిసిన విషయం. ఇది 6th ఫిల్మ్. జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవడం వల్ల ఉమ్, దానికి వాల్యూ ఎడిషన్. అఫ్ కోర్స్ ఒకటి ఉమ్, కాదనలేము. ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ కి యాడ్ అవుద్ది, ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ యాడ్ అవుతాడు. ఉమ్. అలాగే విన్ విన్ సిచ్యువేషన్. అండ్ ఎలాగో రితిక్ రోషన్ ఉన్నారు. ఇక ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ బద్దలవడం తప్పితే ఏం లేదు. అందులో ఇద్దరు సూపర్ డాన్సర్స్, సూపర్ డాన్స్. అవును. ఇద్దరు సూపర్ ఫైటర్స్, ఇద్దరు అది అది సూపర్ డిక్షన్ వాళ్ళకి, ఎగ్జాక్ట్. సూపర్ నటులు. అవును. ఇక అసలు మోత చాలా మోగిపోద్ది. చాలా మంచి వ్యక్తులు కూడా. ఉమ్, ఉమ్. వాళ్ళిద్దరూ అఫ్ కూడా కోర్స్ మంచి వ్యక్తులు. నైస్ పర్సనాలిటీస్. అండ్ అండ్ మేబీ నేను ఐ జస్ట్ వాంట్ రీకలెక్ట్ నేను ఇందాక అడిగిన దానికి అసలు నార్త్ లో కూడా ఎలా జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారంటే వన్స్ ట్రిపుల్ ఆర్ అయిన తర్వాత. అండ్ బాహుబలి ఈ టైంలో మాత్రం రాజమౌళి గారు ఉన్నారు కనిపించారు. బట్ లేటర్ ట్రిపుల్ ఆర్ లో కొంచెం వరకు రాజమౌళి గారు ఉన్నారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను రామ్ చరణ్ షోల్డర్స్ మీదే వెళ్ళింది అనిపించింది నాకు. అవును. ఈవెన్ అన్ని షోస్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు యూనో చేయడం. సో దట్స్ హౌ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారే వెళ్ళారు. నాట్ డైరెక్టర్ బేస్డ్ గా అట్లా అని నేను అనుకుంటున్నాను. నిన్నగాక మొన్న జపాన్ లో ఇరగదీసి వదిలిపెట్టారు. హీ హ్యాస్ టోటల్ గ్లోబల్ ఫినామినన్ ఉంది. దీని తర్వాత మీరు గ్లోబల్ సూపర్ స్టార్ అనే టైటిల్ జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వబోతున్నారు. సో అండ్ వెన్ యూ సెడ్ అండ్ మీరు ఇప్పుడు చైనా జపాన్ లో ఇక్కడ అంటున్నారు కదా, హౌ ఇట్ వెంట్ దేర్ అంత దూరం మన జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి ఆ వేషాలు వేసుకొని డాన్స్లు వేసేసి ఏంటది అట్లా ఎట్లా ఎక్స్ప్లోర్ అంత ఎట్లా వెళ్ళారండి అసలు? అంటే జపాన్ లో మనకి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కి ఆ ఆప్షన్ లేదు. ఇది ఆ రాజమౌళి గారు వాళ్ళ తర్వాత ఎక్స్పెక్టేషన్ ఇతను సెల్ఫ్ గా ఉంటే తప్పితే. సో హీ మేడ్ హీ కావ్డ్ బై హిమ్సెల్ఫ్. అది యా. తను పొటెన్షియల్ గా ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు మెప్పు పొందారు. ఇంకా యా. ట్రిపుల్ అయింది ఎస్. ఎక్స్పెక్టేషన్స్. యా. ఇప్పుడు ఈ వార్ 2 సరైన సమయంలో పడుతుంది. ఈ వార్ 2 నిజంగా వరల్డ్ వార్ 2 జరిగినంత రసవత్తరంగా జరుగుద్ది. అవును. వార్ వన్ సైడ్ చూసుకోండి. తోడ కొట్టి ఎప్పుడో కొట్టి వదిలేశాడు. ఇది కొట్టం అసలు. సో అప్పుడు కొట్టిందని ఇప్పుడు మన బాలీవుడ్ లో సౌండ్ వినిపిపోతుంది. అవును. సో ఫైన్ అండి. ఇప్పుడు రజనీకాంత్ గారి మూవీతో అంత పెద్ద క్రూ ఉన్న మూవీతో జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన వెళ్ళి హిట్ అవుతున్నాడు. మీరేమో వార్ అయిపోతుంది ఎవ్వరూ పనికిరా అనుకుంటున్నారు. ఎట్లా? హౌ ఇట్ కెన్ హ్యాపెన్? చూసావా? అస్సలు సిసలైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ లాగా మాట్లాడబోతున్నా. కాలర్ ఎత్తింది దించుకునే ప్రసక్తే లేదని నిన్న మ్యాడ్ స్క్వేర్ ఫంక్షన్ లో చెప్పాడు.
తొడటడాలు అయిపోయింది, కాలు రెత్తడాలే. ఉమ్, నేను ఇందాక నుంచి సభా మర్యాద ఇస్తూ మాట్లాడుతున్నాను. వార్ 2లో నాకు కనపడబోయేది, మీకు కనపడబోయేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఆయన చేసే విన్యాసాలు, నట విన్యాసాలు, డ్యాన్స్లు అన్ నార్త్కి దద్దరిల్లిపోతుంది. ఉమ్, ప్రపంచం మొత్తం ఒక ఐ ఫీస్ట్ జరగబోతుంది. అరే, ఎప్పుడో మడత పెట్టాడు, ఇంకా లేట్ అయింది. ఉమ్. ఏంటి రాజమౌళి గారు, ఓకే, బాహుబలి వరకు, దాని తర్వాత ఓన్లీ అక్కడ ఎన్టీఆర్. ఆ నటన ఏంటి, ఆ విరోచితం ఏంటి, ఆ ఏ ఈ నవరసాలు అలా అవలేలగా పండించి ఆ, మోత మోగించబోతున్నాడు. ఉమ్, నీకు స్టార్డమ్, నటన, వాచకం, డ్యాన్సు, ఇలా అన్ని రంగాల్లో సూపర్ స్టార్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. వస్తున్నారు. యంగ్ టైగర్, కాదు కాదు, టైగర్ ఈస్ కమింగ్. కింగ్ ఆఫ్ మాసెస్, ఎంపరర్ ఆఫ్ మాసెస్ ఈస్ కమింగ్. గోయింగ్ టు బి గ్లోబల్ సూపర్ స్టార్ ఆన్ ద వే. అందరు తప్పుకోండి, ఇంతకు మించి స్టేట్మెంట్స్ లేవు. August 14 ఇస్ అవర్స్. వార్ 2 యా యుద్ధం జరిగిన తర్వాత గెలవడం. యా యుద్ధం జరుగుతుందంటేనే దండయాత్ర తెలుసు కదా, ఎట్లుంటది దయాగడి దండయాత్ర. వార్ వన్ సైడ్, యప్. మూవ్ ఎ సైడ్. వావ్ ప్రసన్, మిమ్మల్ని నేను కొంచెంసేపు డీప్ గా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిపోండి అనగానే మీకు పూనకం వచ్చినట్టు ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఎలా ఉంటాడు, అసలు ఎట్లా పిచ్చిలేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గురించి అని అద్భుతంగా చెప్పారు. ఐ మీన్, నాకు నాకు మూమెంట్ లో ఇంత డై హార్డ్ ఫ్యానా అన్న ఫీలింగ్ వచ్చేసింది. దట్స్ ఎ గ్రేట్ అండి. యా, ఎవ్రీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా ఇలాగే ఫీల్ అవుతుంటారు. అండ్ యాజ్ యూ ఆల్వేస్ సేస్, మీరు అందరు ఫ్యాన్స్ కాబట్టి ఆ డెప్త్ మీకు ఉంటుందని నేను మిమ్మల్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఈ రోజు అట్లా స్టిక్ అయిపోయినాను. బట్ అగైన్, మీరు ఎలాగూ ఇప్పుడు అందరు ఫ్యాన్స్ అనుకుంటాం కదా, ఇప్పుడు చిన్న ఫ్లిప్ చేద్దాం మనం. ఇప్పుడు మీరు డై హార్ట్ రజనన్న ఫ్యాన్స్ అనుకోండి, ఇంకా అసలు బీభత్సమైన రజనీకాంత్ ఫ్యాన్. ఇప్పుడు ఏం మాట్లాడతారో చూస్తాను నేను. ఓకే, సో సేమ్ క్వశ్చన్. ఆ రోజు దిగుతున్నారు ఇద్దరు, రజనన్నతో జూనియర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్ హిట్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ పాసిబిలిటీస్? ఇప్పుడు చూడు భగవాన్, నాకు తెలిసి ఫస్ట్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఫస్ట్ 100 crore క్లబ్ లో ఈ రోజు మాట్లాడుతున్నారు వీళ్ళు. 100 crores అంటే తెలియని రోజుల్లో అందరూ 50-60 crores వస్తే ఓ బద్దలు అనుకుంటున్న రోజులో ఫస్ట్ 100 crores క్లబ్ లోకి తొడగొట్టి మరి వచ్చింది రజనీకాంత్ గారు. యా. ఆయన తొడగొడ కొట్టరు, ఆయన స్టైల్తో ఒక్కసారి జుట్టుని ఇట్లా అంటే ఇక లేదు. అవును. ఫస్ట్ 100 crores బడ్జెట్ తో ఫిల్మ్ తీస్తే ఉమ్, మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి నేను ఉమ్, మాట్లాడాలా వద్దా, ఇంత ధైర్యం ఏంటి, ఇంత ధైర్యం రజనీకాంత్ గారు కాబట్టి తీస్తారని చెప్పారు. ఈ రోజు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో 2 దశాబ్దాల క్రితం అన్ని తీసి అవతల పెట్టి మడత పెట్టిన వ్యక్తి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. అవును. అవును. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి అందరు సూపర్ స్టార్స్ కి ప్యారలల్ గా వెళ్ళిన సూపర్ స్టార్ రజనీకాంత్. యప్. కాంపిటీషన్, నిజంగా చెప్పమంటారా, కాంపిటీషన్ తట్టుకోలేక లేకపోతే కాంపిటీషన్ తట్టుకున్నట్ట అనేంత చిత్రంగా ఢీకొన్నారు. దాని తర్వాత ఇండియాలో ఆయన నార్త్ లో హిందీ ఫిల్మ్స్ ఈ రోజు కాదు, అప్పుడే అమితాబ్ బచ్చన్ గారితో నటించారు, సోలోగా నటించారు, అందరితో నటించారు, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి అవతల పడేశారు. సిగరెట్ పైకేస్తే ఈ రోజుకి నార్త్ లో అది తిరుగుతుంది. మనం రజనీకాంత్ గురించి, ఇక సినిమా రజనీకాంత్ గారి ఫిల్మ్ వస్తుందంటే ఆయన ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ అమెరికాలో టెక్సస్ కానీ శాన్ ఫ్రాన్సిస్కో కానీ ఎక్కడైనా మనకి దీపావళి లాగా కాల్చలేరు. కటౌట్ పెట్టి మొత్తం పోలీసులు వచ్చేంత వరకు దద్దరిలింప చేశారు. ఆయనకి తమిళేనా, ఆంధ్రానా, తెలంగాణనా, నార్తా, జపానా, ఈ రోజు జపాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు తెలిసి జపాన్ నుంచి ఎప్పుడో ఒకరు ఇండియాకి వచ్చి పెద్ద ఆర్టికల్ వచ్చింది 2 దశాబ్దాల క్రితం. సింగపూర్, మలేషియా, సౌత్ ఈస్ట్ మొత్తం. నీకు విషయం తెలుసా, హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు ఆయన గారు. ఓ. ఈ రోజు ఆ మనం నార్త్ గురించి మాట్లాడుకుంటుంటే, "హ,
పిల్ వద్దులే. ఉమ్, రజనీకాంత్ గారి ముందు సూపర్ స్టార్సే పిల్లోళ్ళు. ఉమ్, ఇక మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను. యావత్ ఆయనకి మనం ఒకప్పుడు గత 5 ఇయర్స్ బ్యాక్ కూడా ఇంకో నైజాంలో ఆడింది, ఉమ్, సీడెడ్లో ఆడింది, పలానా కర్ణాటకలో ఆడింది అని చెప్పుకునేవాళ్ళు మన తెలుగులో కానీ, తమిళ్లో కానీ, నార్త్లో కానీ. 2 దశాబ్దాల క్రితమే ఎలా ఉండేదంటే రజనీకాంత్ ఉమ్, గారిది, ఉమ్, నార్త్ ఏరియా ఇది, ఉమ్, జపాన్లో ఎంత, ఉమ్, సింగపూర్లో ఎంత, ఉమ్. దుబాయ్లో ఎంత, నార్త్ అమెరికాలో ఎంత, కెనడాలో ఎంత, నేను ఒకసారి సౌత్ ఆఫ్రికాలో కూడా చూశాను, దుబాయ్లో, యా, రష్యాలో. అవును. ఆయన సెంట్రల్ అయ్యి అయితే యా మీరు మెన్షన్ చేసి నేను ఒప్పుకుంటా. కానీ రన్న గురించి మీరు అప్పుడు డేస్ చెప్తున్నారు, ఇప్పటికి కూడా అలాగే ఉందా? అంటే పెద్ద ఆయన అయిపోయారు. భగవాన్ 40 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు రజనీకాంత్ సూపర్ స్టార్ గురించి. అది రజనీకాంత్ సూపర్ స్టార్ చెప్పారు, ప్రతి ఒక్క ఫ్యాన్ చెప్పారు. ఉమ్, మీరు ఈ రోజు కాలర్ ఎత్తుతున్నారు. ఉమ్, అసలు మేము ఎత్తిన కాలర్ దించితేగా ఉమ్, ఇలాగ అయిపోయింది, పని అయిపోయింది, సర్దుకోమన్నారు. ఉమ్, జైలర్లో ఉమ్, ముసలి గెటప్తో వచ్చి ఉమ్. డోర్ ఒక్కసారి తీసి కింద పెట్టి కత్తితో ఇట గుచ్చితే 500 కోట్ల కింద పడి ఉన్నాయి. యా, అంటే అవును నిన్నగాక మొన్న వచ్చింది జైలర్. అవును, ఐ అగ్రి. ఈ సో రోజు ఇది ఇది ఇప్పుడు అగైన్ అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, మీరు అన్నట్టు కత్తిలే కాదు, అసలు అన్న విజిలేసినా చాలు, సిగరెట్ ఎగరేసినా మీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని వచ్చేస్తుంది, ఏ భేదం లేకుండా. ఆయన తెలుగు, తమిళ, మలయాళం ఏ సంబంధం లేకుండా. బట్ నౌ గోయింగ్ టు నార్దర్న్ పార్ట్, అంటే ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్తున్నప్పుడు, అండ్ అగైన్ రజనన్న ఇంతకు ముందు రజనన్న కాదు, కొంచెం పెద్ద ఆయన అయిపోయారు. సో అండ్ యంగ్ క్యారెక్టర్ లాగే వెళ్తున్నట్టుంది. కూలీ మూవీ చూస్తే ఇంత పెద్ద క్రూ ఉంది. అండ్ హౌ వీళ్ళందరూ యంగ్, లైక్ జూనియర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఇస్ లైక్, అండ్ దే ఆర్ వెరీ యంగ్. సో ఆ కాంపిటీషన్ ఎట్లా కనెక్ట్ అవుతుంది అంటారు? రజనీకాంత్ గారి గురించి ఇక చెప్పుకుంటూ పోతే ఇట్ నెవర్ ఎండింగ్. వాట్ సూపర్ స్టార్ కాంట్ డూ. నేను మాట్లాడేది అప్పటి గురించి కాదు, 70+ ఇయర్స్ అప్పుడు నాకు తెలిసి ఏకైక హీరో ఇతనే నటిస్తున్నది మన ఇండియాలో. యా, మిగతా వాళ్ళు చేశారు, యా, వాళ్ళు హీరోలుగా చేయలేదు. అవును. ఈయన స్టిల్ హీరోగా ఉమ్, సూపర్ స్టార్ గా చేస్తున్నారు. ఉమ్, ఇతని సినిమాలో వేరే వాళ్ళు నటిస్తున్నారు. మ్హూ, నాగార్జున గారు కావచ్చు, ఉపేంద్ర గారు, వాట్ నాట్, యు ఉమ్, నేమ్ ఎనీథింగ్, ఆమీర్ ఖాన్, ఉమ్, సల్మాన్ ఖాన్ గారు కూడా చెప్పారు నేను రజనీకాంత్ గారి ఫిల్మ్లో నేను నటిస్తాను. అవును. సరే, ఈ రోజు గురించి మాట్లాడుకుందాం, గత చరిత్ర ఉమ్, కాదు. ఉమ్, జైలర్ గురించి చెప్పాను, అది మొన్న ఉమ్, వచ్చింది. ఉమ్, ఇప్పుడు లోకేష్ కనగరాజ్ గురించి. లోకేష్ డైరెక్టర్లు చేసిన ఒక చిన్న తప్పు ఏంటంటే ఉమ్, సూపర్ స్టార్ ని సూపర్ స్టార్ కాకుండా చూపించారు ఇన్ని రోజులు కొన్ని అవును. ఫిల్మ్స్ తో. ఈ మధ్య కాలంలో ఈ లోకేష్ సూపర్ డైరెక్టర్, అతను చేయబోతుంది ఆయన సూపర్ స్టార్ గానే ఉంచి వదిలితే ఇది ఎలా ఉంటదంటే, సింహం అడవిలో ఎలా ఉంటది, గర్జించిన విలయతాండం ఉంటది. అవును. సూపర్ స్టార్డమ్ ఇచ్చే పాత్రది. ఉమ్, అందులో కూలీ పాత్ర, స్మగ్లర్, దద్దరిల్లిపోబోతుంది నార్త్ కి. ఇది పరిచయం చేయలేదు ఈ 10 ఏళ్లలో రజనీకాంత్ గారిని. రజనీకాంత్ గారికి ఆయుధం ఒకటి ఉంది, అది సూపర్ స్టార్డమ్. ఆ ఆయుధాన్ని చేతికిచ్చి వజ్రాయుధం అన్నమాట ఉమ్, వదులుతున్నారు. నార్త్, నార్త్ అమెరికా, సౌత్ ఆస్ట్రేలియా, ఈస్ట్ జపాన్, వెస్ట్ ఉమ్, నీ ఇష్టం, ఉమ్, దుబాయ్, మిడిల్ ఈస్ట్, వెనిజులా, సౌత్ ఆఫ్రికా, వాట్ యా, నాట్, రష్యా, ఉమ్, దద్దరిల్లిపోబోతుంది. 1000 కోట్లు రాబోతుంది. ఒక్క రజనీకాంత్ విధ్వంసం జరగబోతుంది. వార్, వార్ అని పేరు పెట్టుకోవటం కాదు, వస్తున్నాం. కూలీ చేసే తాండవం మీకు తెలుస్తుంది. సూపర్ స్టార్ మాన్యా ఇస్ గోయింగ్ టు, మొత్తం ఈ ప్రపంచం మొత్తం మీది వార్ వన్ సైడ్ అవుతుంది. ఆ వార్ని ఎట్లా చూస్తూ ఉంటారు, ఏది, సింహం మీద కూర్చొని ఇలాగా. వార్ అయిందో లేదో ఈయన ఆపితే కానీ తెలియదు మీకు. ఇట్స్ గోయింగ్ టు బి మ్యాసివ్, మ్యాసివ్. సి ఐ మీన్ మీరు అఫ్ కోర్స్ రజనన్నని వారిని ఇట్లనే చూస్తుంటా నేను కూడా ఆల్వేస్. బట్ రీసెంట్ డేస్ లో యాజ్ యూ మెన్షన్, ఆయన కొంచెం ముసలాయన, అంటే ముసలాయనే తాత క్యారెక్టర్ లో ఏవో ఇచ్చేసి పెద్ద పెద్ద, అంటే
అంటే ఏమో ఎక్కడో కానీ డిసప్పాయింట్ చేశారు. ఒకవేళ మీరు చెప్తున్నట్టే గనక జరుగుతుంటే, అంటే అన్నని అన్నలాగే చూపించి ఆ కూలీ బిల్ల కట్టుకొని ఆ బీడీలో పొగ వదులుతుంటే గనక నాకు తెలిసి వారిని ఆ బీడీతో ఇటు గుచ్చుతారనుకుంటా. బట్ స్టిల్ ఐ థింక్ యా, ఐ మీన్ ఆయన లిటరలీ కన్ఫ్యూజ్ అయిపోయాను ఇప్పుడు నేను. మీరు uh, ఆ డే ఏం జరిగిద్దో అనేది. సో ఫైనల్ గా యాజ్ ఎ డై హార్డ్ రజనన్న ఫ్యాన్ గా ఏం చెప్పబోతున్నారు చెప్పండి. భగవాన్, మళ్ళీ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు. సినిమా ప్రేక్షకుడు అనేవాడు ఒక అతను ఉన్నాడంటే అసలు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. రజనీకాంత్కి ఫ్యాన్స్ ఉంటారు. అందరు ఫ్యాన్స్ ఉన్నారు. హీరోసే రజనీకాంత్కి ఫ్యాన్స్. అంటే ప్రతి సినిమా ప్రేక్షకుడు రజనీకాంత్ ఫ్యాన్. రజనీకాంత్కి ఫ్యాన్ కానోడు అంటూ ఉండడు. ఇది తెలుసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఈ జనరేషన్ లో అతను లోకేష్ కనగరాజ్. ఉమ్, అతని విజన్, ఉమ్, అతను క్రియేటివిటీ, ఆ టేకింగ్, ఆ సబ్జెక్టు, ఆ ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే అన్బిలీవబుల్ గా మనం చూసాం. అలాంటి వాడికి రజనీకాంత్ గారు పీక్ ఆఫ్ సూపర్ స్టార్డమ్. అవును. రెండు కలిస్తే యు కాంట్ జస్ట్ గో అండ్ వాచ్ దట్ వండర్ స్టార్డమ్. Yep. అది. Ah, సో సూపర్. తెలుసు కదా, నా దారి రహదారి. ఉమ్, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. ఉమ్. ఇంతకు మించి మేము చెప్పం. యా. గుడ్. థ్యాంక్స్ అండి. మీలో ఏదైనా స్పెసిఫిక్ గా ఫ్యాన్ అయిపోమంటే గనక ఒక పూనకం వచ్చినట్టే అనిపిస్తుంది నాకు. అండ్ ఎంత డై హార్డ్ గా ఎవ్రీ ఇండివిజువల్ హీరోని ఎంత డై హార్డ్ గా లవ్ చేస్తారో అర్థమవుతుంది. బట్ యా, కమింగ్ టు దట్ డేట్ ఆఫ్ రిలీజ్ అండి. సో యాజ్ ఎ ఫస్ట్ ఆడియన్ గా మీరు ఒక ఒక పర్టికులర్ డేట్ ని ఇంత స్టార్డమ్ ఉన్న వ్యక్తులు ఇద్దరు కలిసి ఎందుకు చూస్ చేసుకున్నారు? ఐ మీన్ దే కెన్ స్కిప్ హియర్ అండ్ దేర్. నో, వై దట్ టఫ్ కాంపిటీషన్? వన్ ఇస్ టు కమెంట్ యాజ్ ఎ ఫస్ట్ ఆడియన్. మనం అనుకుంటూ ఉంటాం ఒకే రోజు ఇంత భారీ తారాగణం, భారీ బడ్జెట్ ఉన్న ఫిల్మ్స్ రిలీజ్ అయితే ఎవరికో ఒకరికి నష్టమైద్దేమో అని ఒక మనకి రాంగ్ నోషన్ లో ఉంటాం. అలాగే ఏముండదు. ప్రేక్షకులు ఎన్ని ఫిల్మ్స్, ఎన్ని ఒకే రోజులు రిలీజ్ అయినా కానీ బ్లాక్ బ్లస్టర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన సంక్రాంతికి ఎన్నిసార్లు, ఎన్ని ఫిల్మ్స్ ఒకేసారి 3 ఫిల్మ్స్ కూడా సూపర్ హిట్ అయిన సందర్భాల్లో ఉన్నాయి. నాకు తెలిసి చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. అదే కాకుండా ఒకే రోజు వచ్చిన 2 ఫిల్మ్స్ కూడా బ్లాక్ బ్లస్టర్ అయినాయి. దానివల్ల ఏమి చేంజెస్ ఉండవు. ఇకపోతే కామన్ ఆడియన్గా మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫిల్మ్ వార్ 2 దానికి ఉన్న ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. అది సెపరేట్ ఫ్రాంచైజీ, అది స్పై జోనరు, రా ఏజెంటు, ఎంటైర్ ఆ ట్రాకే వేరు. అవును. దానికి ఇక కూలీ ఉమ్, కూలీ ఒక సెపరేట్ మాస్ మ్యాసివ్ ఉమ్, ఫిల్మ్. ఉమ్, ఇది భారీ తరాగణం, ఉమ్, సెపరేట్ జానరు. ఉమ్, ఆ రెండిటికి సంబంధం లేదు. ఉమ్, మనము ఆ రోజు రిలీజ్ అవుతుందంటే ఓ నాలో జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ ఫ్యాన్స్, ఉమ్. రజనీకాంత్ ఇలాగేదో సరదాగా అనుకోవటానికి మనకొస్తుంది. కానీ అవి రెండు విభిన్న పార్శ్వాలు. అవును. అండ్ ఇట్స్ లైక్ ఆ రెండు కూడా ఎలా హిట్ అవబోతున్నాయి అంటే ఉమ్, మన రైల్వే ట్రాక్ లో ప్యారలల్ కనపడుతుంటది. అది అవును. ఇటు ఇటు కలవు ఎప్పుడు. అవును. అలాగే రెండు విభిన్నమైన జానర్స్ లో ఉన్నాయి కాబట్టి ఉమ్, ఖచ్చితంగా ఉమ్, ఆ డైరెక్టర్స్ మీద కానీ, ఆ ఫ్రాంచైజీ, ఆ స్టార్డము, పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తే కనుక ఉమ్. రెండు దే ఆర్ గోయింగ్ టు బి మ్యాసివ్ హిట్స్. అదే. అది 1000 కోట్లు దాటుద్ది, ఇది 1000 కోట్లుగా దాటుద్ది. ఉమ్, రిలేటివ్ గా బోత్ విల్ బి ఆఫ్ సేమ్ అమౌంట్ ఆఫ్ సక్సెస్. యా. మేబీ నెంబర్స్ తేడా ఉండొచ్చు. ఉమ్, వార్ 2 రేపొద్దున 1500 కోట్లు అబోవ్ రావచ్చు. రజనీకాంత్ గారిది 1000 crores అబోవ్ రావచ్చు. కానీ ది డెన్సిటీ కానీ ఉమ్, ఆ అమౌంట్ ఆఫ్ సక్సెస్ ఉమ్, బోత్ ఆల్మోస్ట్ సిమిలర్. యా. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అవి ఉమ్, రెండు వెరైటీ చిత్రాలు, విభిన్న చిత్రాలు, ఉమ్, డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ సెగ్మెంట్స్ కాబట్టి రెండు చాలా చక్కగా మనల్ని అలరించబోతున్నాయి. యా. నీకు ఒక ఉమ్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎప్పుడు కాంపిటీషన్ అనుకోవాలంటే ఉమ్. సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఒకే రోజు రిలీజ్ అయినాయి అనుకుందాం. అవి రెండు ఫ్యాక్షన్ సినిమాలు. సేమ్ జోన్స్. యా. ఇప్పుడు మనం ఫీల్ అవ్వాలి, అవును. కొట్టుకోవటాలు అవన్నీ. లేకపోతే రెండు ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలు ఉన్నాయి. అవును. అవును. అప్పుడు మనం
ఓకే, వర్రీ అవ్వాలి. ఏంటో రెండు కథలు ఒకేలాగా ఉంటాయని. అవును. ఇది అలా కాదు. వన్ యా. ఈజ్ ఎంటైర్లీ స్పై జానర్, జేమ్స్ బాండ్ టైప్. వన్ ఈజ్ అన్న సూపర్ స్టార్ ఫిల్మ్. రెండుకి సంబంధం లేదు. రెండు విల్ బి కాంప్లిమెంటరీ, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి కాంపిటీషన్. యా. దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఆ సినిమా చూసిన వాళ్ళు ఇది చూస్తారు, ఇది చూసిన వాళ్ళు అది చూస్తారు. అసలు కంపారిజనే లేదు. ఏదో సరదాగా చేశాం కానీ ఇది సినిమా ఘన విజయం సాధించబోతుంది. ఇది సినిమా విజయం, ఇది సినిమా విజయం, సినీ మన విజయం. అవి Yes. రెండు అద్భుతాలు. అండ్ దే ఆర్ గోయింగ్ టు బి మ్యాసివ్. ఆగస్ట్ 14th ఇండిపెండెన్స్ డే ఒక రోజు ముందే రాబోతుంది మనకి. యా. అండ్ సూపర్ స్టారే ఆ తరానికి. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా సూపర్ స్టార్ కి అభిమాని అయి ఉంటాడు. అవును. అవును. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా అంతే ఘనంగా సూపర్ స్టార్ గారు కూడా అభిమానిస్తారు. బా, అవును. ఎంతో ఘనంగా నాకు తెలుసు, కొన్ని ఇంటర్వ్యూస్ లో చూశాను. అవును. సో అసలు కాంపిటీషన్ లేదు. గో అండ్ ఎంజాయ్ థరోలీ. దిస్ విల్ బి ఎ ఫీస్ట్. ఎస్. గుడ్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యూనో ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ ఈ రోజు డెఫినెట్ గా చేసాము. నన్ను ఫ్యాన్స్ అయితే ఎలా రియాక్ట్ అవుతారు, లేదంటే మన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎలా రియాక్ట్ అవుతారు అనేది. యా. హాయ్ ఫ్రెండ్స్, ఐ థింక్ మీరు కూడా ఈ కన్వర్జేషన్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, మన రజనన్న మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ అగైన్ నేను ఇప్పుడు రజనన్న ఫ్యాన్, మన జూనియర్ ఎన్టీఆర్ మూవీ సూపర్ ఆసమ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. యప్. అండ్ మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే గనక మన రజనన్నకి విష్ చేసుకుంటూ 2 సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకోండి. అండ్ రజనన్న ఫ్యాన్స్ అయితే గనక జూనియర్ ఎన్టీఆర్ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కామెంట్స్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ డిస్కషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు మనం పండగకి రెడీ అవుదాం, 2 మూవీస్ వెళ్ళి సూపర్ ఆసంగా ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్, follow us to follow you guys. Thank you very much. నమస్తే. Bloody sweet.